హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో రవ్వ కేసరి సింపుల్గా చాలా బాగా కుదిరేలా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 3 కప్పుల వాటర్ తీసుకొని వేడి చేయాలి. ఇప్పుడు పక్కన ఒక ఫ్రై ప్యాన్ కానీ లేదంటే కళాయి కానీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేయాలి. నెయ్యి వేసుకొని నెయ్యిని కరిగించుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు ముక్కల్ని అలాగే కిస్మిస్ని యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ అనేవి మన ఇష్టమేనండి, ఎన్నైనా వేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదే నెయ్యిలో 1 కప్పు సూజీ రవ్వ యాడ్ చేయాలి. ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, తెల్లది, అది. ఇప్పుడు దీన్ని 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. రవ్వ వేగేటప్పుడు మనకి మంచి వాసన వస్తుందండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం వేడి చేసుకున్న వాటర్ని ఇందులో యాడ్ చేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. నీళ్ళు అనేవి ఎసరు కాగాలండి. అలా వేడి నీళ్ళు వేస్తే మనకి హల్వా అనేది బాగా వస్తుంది. ఈ విధంగా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. రవ్వ అనేది ఉడకడం స్టార్ట్ అయ్యింది, కొంచెం దగ్గర పడింది కన్సిస్టెన్సీ కూడా. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేయాలి. నెయ్యి వేసుకున్న తర్వాత బాగా కలిసేలా కలపాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు రవ్వకి 3/4 కప్పు షుగర్ని యాడ్ చేయాలి. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 1 కప్పు వరకు వేసుకోవచ్చండి. షుగర్ వేసిన తర్వాత బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది కొంచెం పలచబడుతుంది. చూడండి, షుగర్ వేయడం వల్ల కన్సిస్టెన్సీ అనేది కొంచెం పలచగా అయింది. ఇప్పుడు కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉండాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేయాలి. ఈ రవ్వ కేసరి రెడీ అయ్యే టైంకి మధ్యలో నెయ్యిని యాడ్ చేస్తూ ఉండాలండి. అప్పుడే రవ్వ కేసరి చాలా టేస్టీగా వస్తుంది. నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది. నెయ్యి వేసుకున్న తర్వాత బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేయాలి. కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ కూడా వేస్తున్నానండి నేను. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, రవ్వ కేసరి అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది. ఇప్పుడు ఇందులోకి మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ని కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి.
ప్యాన్కి సపరేట్ అవుతుంది కదా, మనకి రవ్వ కేసరి అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి రవ్వ కేసరి అనేది. చాలా త్వరగా కూడా రెడీ అయిపోతుంది. మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు క్విక్గా రెడీ చేసుకోవచ్చు. ఇంతేనండి, రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. Thank you for watching.